నుండి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిందా అమ్మ? ఉందామె ఇల్లు రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది. ముసలామె పెద్ద ఆవిడే. ఏడుంది? ఏడున్నావు బంగారం? నాకు కలిసిందండి పొద్దున. నేను అన్నాను, నేను నిన్ను కలుస్తానమ్మా పర్సనల్గా అన్న ఆమెతో. ఆమె చూసి నాకు సిగ్గైంది. ఆమె రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది. పెద్ద ఆవిడండి. ఏడన్నా ఉంటే నాకు చూపియండి. చాలా పెద్ద ఆమె, కర్ర పట్టుకుని రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది. ఏడుందమ్మా ఆమె? వినపడలే అమ్మ ఇంతసేపు. నా దగ్గర మైక్ తీసుకెళ్ళండి. సిగ్గు రావాలి మనకి. సిగ్గే లేదు మనకి. అందుకని సిగ్గు రావాలని దేవుడు ఇట్లాంటి వాళ్ళని అందరినీ పంపుతున్నాడు. లైవ్లో వాళ్ళకి కూడా సిగ్గు రావాలి. ఆమె ఏజ్ ఎంత అండి? ఆమె ఎక్కడి నుంచి వచ్చావమ్మా? గోహతినా? ఆమె చెప్తుంది. నాకే తగిలింది ఆమె. అందరిని అడుగుతున్నాడు అమ్మని కలిపి అంటే. మా వాళ్ళు ఏమంటున్నారు? ఏడు నుండి వచ్చావమ్మా? మధ్యప్రదేశ్ నుంచి వచ్చారండి మేడం. అమ్మ మధ్యప్రదేశ్. ఎక్కడ? భోపాల్ దగ్గర. భూపాల్? అవునండి, భోపాల్. మధ్యప్రదేశ్కి ముఖ్యపట్నం భోపాల్. దాని దగ్గర ఊరు నుంచి. మధ్యప్రదేశ్ భూపాల్ నుండి వచ్చావా? అవునండి. ఎందుకు వచ్చావు అంత దూరం నుండి? ప్రార్థనకమ్మా. లైవ్లో ఉన్నవారు చప్పట్లు కొట్టుకోండి ఇంట్లో. ఆ ఏజ్కైనా సెల్యూట్ చేయాలి ఆమెకి. ఆమెను గణపరచాలి దేవుడు. సిగ్గు లేదు మనకి అనాల. మనకి సిగ్గే లేదు. అవగానే అమ్మ పండుకుందా. ఒక్కదాని వచ్చావమ్మా? లేదండి, కొడుకు వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. మీ బాబు వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడా? అవునండి. మరి ఎంత పెద్ద వయసు కదా, వద్దని అనలే? వాళ్ళంతా వద్దన్నారు నన్ను ప్రార్థనకు. రెండో అమ్మాయి 2 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చిందంట. ఓకే. ప్రొద్దుటూరు నుంచి. ఓకే. చాలా మంది వస్తారు, లక్షల మంది వస్తారు, నిన్ను తొక్కేస్తారు, ఎవరు నిన్ను చూస్తారు, వద్దు వెళ్ళొద్దు. కొట్లాట వాళ్ళతో. నాకు వాళ్ళని కొట్లాడ వచ్చిన నేను. తల్లి అమ్మా ఎప్పుడన్నా కలిసావు మమ్మల్ని? లేదండి, ఫోన్లో చూశానండి. చూసావు? చూడాలని వచ్చావు? ఆమె అడుగుతుంది కలవాలి, చూడాలని వచ్చినని చెప్తుంది. నేను రౌండింగ్ ప్రేయర్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఆమెను దాటి వెళ్తుంటే అమ్మ అంటే పెద్దోళ్ళు కదా, నాకు చాలా ప్రేమ గౌరవం. ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా పిలిస్తే ఆగి అడిగాను, ఏం తల్లి అంటే మధ్యప్రదేశ్ భోపాల్ ఇక్కడ చెప్పి. కానీ నేను షాక్ అయిపోయా. నేను అన్నాను ఆమెతో, అమ్మ నిన్ను కలుస్తా తల్లి. నువ్వు ఎంత దూరం నుండి వచ్చావా? పక్కనే మందమరి, మంచిర్యాల, బెల్లంపల్లి, చుట్టుపక్కల హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ. అమ్మో మా వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారు. ఫీలింగో ఇక్కడికొచ్చి. ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇక్కడనే ఉన్నానండి అందరితో. క్యాంటీన్ దగ్గర. క్యాంటీన్ దగ్గర ఉంటున్నావా? అవునండి సార్. అయ్యయ్యో, అందరూ నన్ను వీళ్ళు అంతా ఎగతాళి చేస్తారు. గ్రౌండ్ ఎందుకు వస్తావు, రావద్దంటారు. ఓకే, ఎగతాళి చేస్తారు, వద్దంటారు. కర్ర పట్టుకొని తిరుగుతావు కదా. ఎముక ఇరిగినదండి సార్. అయినా తిరుగుతావు. దాని గురించే కరెక్ట్ పట్టుకుంటున్నా అన్నమాట. అదే అయినా తిరుగుతావు. వాళ్ళు అన్నాగా నువ్వు తిరుగుతున్నావు. నన్ను మీ కొడుకు ఫోన్ చేశాడా, ఎలా ఉన్నామని అడిగాడా? అడిగాడా అమ్మా? చెప్పావా? చాలా సార్లు చేశారండి. బాగున్నామని చెప్పావా? చెప్పాను. ఏమన్నారు మరి? ఫస్ట్ క్లాస్ ఉంది, మీరు నన్ను ఏడిపించినారు, కొట్లాడినారు అని. అరే ఆమెకి స్పెషల్ అకామిడేషన్ ఇవ్వాలా, మీదే బాధ్యత. ఆమె మంచం మీద వండుకోబెట్టాలా, ఆమెకు స్పెషల్ ఫుడ్ ఇవ్వాలా, మీరు స్పెషల్గా చూసుకోవాలా. మొన్న ఆమెకు అమ్మ నీకు సెల్ ఫోన్ ఇస్తా అన్నా, నేను నా చేత్తో ఇవ్వడం కంటే దైవజనుడు వచ్చాక ఆయన చేత్తో ఇవ్వాలని ఉంది నాకు. అందుకని కదా, అందుకే ఆముందా ఎక్కడ ఉందా ఆమె? ఆమెను మాత్రం వదిలిపెట్టకండి. కరుణాకర్, ఆమెను వదలొద్దు. అమ్మ నువ్వే మా కోసం ప్రార్థన చేయాలి. సేఫ్ ఇన్వెస్టర్స్ కే లియే వదిలిపెట్టకండి. కరుణాకర్, ఆమెను వదలొద్దు. అమ్మ నువ్వే మా కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ఇంత దూరం నుండి ఇంత ప్రయాసంతో వచ్చావు. ఎన్ని రోజులు ప్రయాణం? 24 గంటలు పడుతుందండి.
అమ్మా రాత్రి ఎక్కినాము, మళ్ళీ రోజు ఉదయం దిగుతామన్నమాట. ఈ వయసులో ఆమె విశ్వాసం చూడండి. ఎవరి పిల్లలకైనా భయం ఉంటుంది ఈ ఏజ్లో. ఇంతమంది పబ్లిక్లో ఎవరైనా చూసుకుంటారా అమ్మని? అందరు బాగానే మాట్లాడతారండి. అమ్మా అన్నం దగ్గరికి వెళ్ళినా కూడా అన్నం పంచే వాళ్ళు కూడా పెడతారు. చూస్తే వీళ్ళు కూడా ఎవరైనా పట్టిస్తారు, ప్లేట్ కూడా కడిగిస్తారండి మేడం. దేవుడు వాళ్ళని దీవించునుగా. కానీ నిన్ను జనాల్లో ఉంచొద్దు, ఎక్కడైనా ఉంచాలమ్మని. మీదే బాధ్యత. దొరకబడి తీసుకురండి ఆమెని. ఆమెన్. ఎవరికైనా అప్పచెప్తాను నేను, యూత్ గర్ల్స్కి వాళ్ళ రూమ్లో అప్పచెప్తా. థ్యాంక్స్ అండి మేడం. మీకు మిమ్మల్ని చూడాలనే వచ్చింది, మీ ఇద్దరిని చూడాలనే వచ్చింది. బంగారు తల్లి, నువ్వెంత ప్రేమ మా మీద. 2005 నుంచి చూస్తూ ఉన్నానండి సార్ మేడం మిమ్మల్ని. అమ్మా టీవీలో వచ్చేవాళ్ళు ఇది వరకు. అమ్మా అనంతపురం ప్రోగ్రామ్ చూశాను. జీసస్ కాల్స్ వాళ్ళది పెడతా ఉంటే మీది వచ్చింది. ఇదేంది ఇంత గుంపు ఉంది ఇదే అని చూశారు. ఆ రోజు మీరే ప్రసంగం చేస్తా ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి బుధవారము శనివారం వచ్చేది అన్నమాట అప్పట్లో. ఆ తర్వాత కరోనా రావడము మాకెంతో మేలైందండి. సత్యం మీరేమైనా ఒకటి ఫోన్లో వస్తుంది కదా, ఫోన్లో చూపుతారు. అప్పుడు లైవ్ దాంట్లో చూసి మేము రోజు ఉదయం 5 గంటలకు లేస్తాను, రాత్రి 10 గంటల దాకా ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఇంటానే ఉంటారు. ఇంట్లో వాళ్ళు గొనిగినా నేను వద్దన. నేనేమన్నా మీరేమన్నా అనుకోండి, నాకు మాత్రం ప్రోగ్రాం అయిందాక మాత్రం ఊరుకోను. మా అబ్బాయి మన స్టేషన్లో దిగుతానే, అమ్మా మమ్మీ డాడీ వాళ్ళ ఇల్లు వచ్చింది. మీలాంటి వాళ్ళు ప్రేమ, మీ ప్రార్థనే అమ్మ మమ్మల్ని నిలబెట్టింది ఈరోజు. మీ ప్రేమనే ఈరోజు మా జీవితాన్ని ఇట్లా నిలబెట్టింది, మీ ప్రార్థనే. ఆటో అతను ఏమన్నాడంటే, మమ్మీ వాళ్ళ ఇంటికే అని అడిగింది. ఆటో అతను మమ్మీ డాడీ ఇంటికే వెళ్తాను. నీ ప్రేమ వేరే వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళలే అతను. వెళ్ళలేదండి. మంచిర్యాలలో దిగిన మా అబ్బాయికి తెలియదంట బెల్లంపల్లిలో ఆగుతుందని. సదన్లో వచ్చినాం, ఆడాగి దాంట్లో నుంచి వచ్చినాం అన్నమాట. 300 రూపాయలు తీసుకున్నాడు. 2 రోజులైందమ్మా మేము వచ్చి. పోయిన ఆదివారం వచ్చానండి. పోయిన ఆదివారం, శనివారం ఎక్కాము, ఆదివారం వచ్చామండి సార్. ఎలా స్నానం చేసుకున్నావు, ఎలా ఉంటున్నావు? ఏం తల్లి, అట్లనే వాళ్ళతో పాటు దొప్పుకుంటా దోసుకుంటా. వీళ్ళు అంటారు ఒక్కొక్కసారి, ఎందుకు ముసలమ్మా నీకంటే, నేను ఇంత దూరం నుంచి వచ్చి ప్రార్థనకు రాకుండానా? పండుగ అంటారండి వీళ్ళు, పండుగ అంటారు. మీరే పండుకండి. ఎంత గొప్ప విశ్వాసం తల్లి నీది. నేను కూడా సేవ చేస్తా ఉన్నానండి మేడం మధ్యప్రదేశ్లో. అవునండి మేడం, హిందీలో. అయితే మీ దగ్గరికి వచ్చుడే, మధ్యప్రదేశ్కి వస్తాం మేము. నాకు చెప్పండి సార్, నేను హిందీ కూడా చదువుతానండి మేడం. హిందీ చదువుతాను. అయితే నాకు ట్రాన్స్లేటర్గా వాడుకుంటామ్మా నేను. చదువుతాను కానీ ఎక్కువ రాయలేను. చదువుతాను హిందీ. నా దగ్గర ఇప్పుడు హిందీ బైబిల్ కూడా ఉందండి మేడం. ఓకే తల్లి, ఎంత సంతోషం అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఆ కర్ర ఇది, నీ కర్ర ఏందో చూస్తుంది, తీస్తుందండి, ఏందో తీస్తుంది అమ్మా అని బట్టి ఉందన్న అక్కడ. నేను అన్నాను ఏంటది? పవిత్ర శాస్త్రం, బైబిల్, చిన్న బైబిల్, కొత్త నిబంధన హిందీది. బా, నీ పిల్లలు ఎంత ధన్యులమ్మా, ఇలాంటి తల్లిని కలిగి ఉన్నారు. ఎంత సంతోషం అండి కదా. నిజమైన దేవుని ప్రేమ కదా అమ్మకి. ఈ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. నాకు చూడండి, ఎవరు నాకు తగలాలో వాళ్ళ ఆమెకు ఆశ ఉంది కాబట్టి నాకే తగిలింది ఆమె. నేను వెళ్తున్నప్పుడే గేటు దగ్గర అమ్మా అని పిలుస్తుంది. నాకు అనిపించింది, అమ్మ ఎవరు ఏంటి, వయసులో
పెద్ద ఆవిడ ఎవరున్నారు, ఎవరు వచ్చారని నేను అక్కడ ఆగిపోయి మాట్లాడి తనతో మాట్లాడాలని ఆశ కలిగింది. ఈరోజు పొద్దునే కదమ్మా? అవునండి. అంతే. మీ ఆఫీసు దగ్గర దిగుతానే వద్దన్నారు ఆఫీసు వాళ్ళు. అమ్మ 75 సంవత్సరాలు వద్దు, మేడం గారు సార్ వద్దంటారు, వద్దన్నారు. మా అబ్బాయి అంటాడు, మా అమ్మ కొట్లాడి వచ్చిందండి, మేము ఎంత చెప్పినా వినడం లేదు ఆమెను, నేనేం చేయాలా? అంటే నీ వయసులో అంటే వాళ్ళు భయపడతారమ్మా, పెద్దోళ్ళు కదా, ఏమన్నా అవుతుందేమో. ఏం కాదన్నా నేను. నీకున్న విశ్వాసం వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళంతా బలహీనులే, అందుకే అట్లా. ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు దేవసుశీల. దేవసుశీల. క్రిస్మస్ రోజు పుట్టానంటండి మేడం, అందుకని ఆమె. ఓ ఎంత సంతోషం అండి, హ్యాపీగా ఉన్నారు మీరందరూ. అమ్మని ఒకసారి ఇటు తీసుకురా తల్లి, అమ్మని తీసుకు. అమ్మని ఇటుది అమ్మా, అందరు మీ చెయ్యి పైకెత్తండి, అమ్మ కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. వింతైన కార్యాలు, వింతైన మనుషులు కదా. తీసుకురా. సిగ్గు రావాలా, కెమెరా పెట్టండి అమ్మ మీద. సిగ్గు లేని వాళ్ళం మనందరం. మనకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఇప్పుడు నాకు నడుము చెక్కలేదు, గొంతు ముక్కలేదు. ఇక నాకు అవరా, ఈ ఏజ్లో నువ్వు నాకు ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తున్నావు దా. వాళ్ళకి లేదో ఉందో దా. పొద్దున్నుండి సాయంత్రం గ్రూప్ ప్రేయర్లు ఉన్నావా? అది రోజు వస్తాను నేను, రోజు గ్రూప్ ప్రేయర్లు. అడగండి వీళ్ళని. కూర్చో. ఎక్కడ కూర్చోవు? కింద కెమెరా పెట్టండి మీద. కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చుంటే నా ప్రార్థన తృప్తిగా ఉండదు. ఇట్రారా. అరే 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 ఇట్రా, ఇందా రా, ఇట్రా. అక్కడ ఎంత సీరియస్ అవుతున్నా నేను చెప్తున్నా. ఏం పేరు అన్నావు? దేవసుశీల అండి మేడం. దేవసుశీల. అవునా? మా కోసం ప్రేయర్ చేస్తున్నావా? చేస్తాను. చూసావు కదా మమ్మ. నాకు నేనంటాను, ఎంత ధన్యులు, ఎంత ఇది, ఇంత వరం ఇచ్చారు మీకు దేవుడు. నాకు కూడా ఇచ్చినాడండి. ఇంత లేదు, తక్కువ. భర్తకు బాగలేక సేవ కొంచెం వదిలిపోయింది. మొన్న మే నెలలో చచ్చిపోయినారండి. ఓకే, నాన్న చనిపోయారా? ఓకే. ఆపరేషన్ అప్పుడు కూడా వీళ్ళు ప్రార్థన చేశారండి. నువ్వు ఇక్కడ ఫోన్లో టచ్లో ఉంటావు? అడిగాను మీ మెంబర్లను. మా మెంబర్స్కి వారానికి ఒక రోజన్నా ఖచ్చితంగా చేస్తాం. అంత దూరం నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు? లేదు, ఈ ఊరికి మాత్రం ఫస్ట్ టైం. ఇన్ని రోజులు ఉంటున్నావు కదా, నీకు ఎలాంటి అసౌకర్యం లేదు ఇక్కడ? బాగుంది నాకు. నేనే చెప్తాను, మీరు అడుగుతుంటారు కదా రోజు, ఎట్లా తిండి తీర్థం బాగుందా, ఈ ఇక్కడ శుభ్రమంది ఎట్లుంది, బాగుందండి మేడం అని చెప్పేది నేనే. అవునా? దుర్మార్గులు నా దగ్గర రాని. రాత్రి కూడా చెప్పాను, మీరు మహారాష్ట్ర ఎక్కడెక్కడో అన్ని స్టేట్లు చెప్తాంటే మధ్యప్రదేశ్ చెప్పండి మేడం, నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చినానంటే మీరు వినలే. వినబడలేదమ్మా, సారీ. పర్వాలేదు. మధ్యప్రదేశ్. చాలా సంతోషం నేను చూస్తుంటే. నాకు చాలా సంతోషం ఉంది. మా పిల్లలు అంటారమ్మా, మాంసం లేదు ఉండలేకపోయినావే, మరి మాంసం, నాకు మాంసం కంటే ఎక్కువ ఉంది మేడంని చూస్తుంటే అంత ఆనందంగా ఉంది. మాంసం కంటే ఇంట్లో మాంసం లేదా ఉండరు. వారానికి 3 సార్లు తింటాం. మరి ఇక్కడ మాంసం లేదు, ఏం లేదు. మాంసం కంటే కూడా ఎక్కువ ఉంది నాకు ఇక్కడ. అన్నం అదే తెచ్చుకుంటాను, అడగండి వీళ్ళని. వెళ్ళి తెచ్చుకుంటా. ఉదయం మాత్రం టిఫన్ ఇడ్లీ తింటా అంతే. ఓకే. ఇంకా 2 పూట్ల ఇది అన్నం. పెట్టే వాళ్ళని అడగండి, చెప్తారు. ఈ బ్రదర్ కూడా చెప్పారు, నాకు మేడంని కలవాలి. అసలు నిన్ను వదిలిపెట్టేది లేదండి. కార్తీకుని అన్ని సార్లు భంగపోయిన మేడం. అది ముఖం దాచుకుని ఉరుకుతున్నాడు, కెమెరా ముందు పెడతాడు. కార్తీక్ మన అమ్మాయి పేరు అక్షయ్య. అక్షయ్య లేదు ఒక అమ్మాయి, బెల్లంపల్లి ఆమె, ఆమెకు కూడా చెప్పాడు. ఎవరు? అక్షిత.
ఓకే, ఆమెకు కూడా చెప్పిన, ఆమె కూడా చెప్తాలే నేను కల్పిస్తాను అన్నది. కల్పిస్తాను. మళ్ళీ ఇంకొక ఆమె పేరు కూడా అక్షయ్ అంట, ఎస్తేర్ అంట, ఏంటంటే పేర్లు చెప్పారు. నేను కల్పిస్తాను అన్నది. కల్పిస్తాను. నేను ఎదురు చూస్తాను, ఎవరు వీళ్ళు ఏం లేదు. దేవుడే ఈరోజు ఉదయం దేవుడు నాకు ये तू गिटार यूज करता है क्या? तूने पिछले साल కల్పిస్తాను. నేను ఎదురు చూస్తాను, ఎవరు వీళ్ళు ఏం లేదు. దేవుడే ఈరోజు ఉదయం దేవుడు నాకు డైరెక్ట్ చేసి నేను చాలా మీరు దేవుళ్ళో మంచి, ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. తండ్రి అమ్మని, తన కుటుంబాన్ని దీవిస్తూ ఆయన ఆరోగ్యాలు, అభిషేకం ఈ తల్లిపై ఉండి ఇంకా బలం పొందును గాక, అనేకులకి మాదిరిగా ఉండును గాక అని శుభములను పలుకుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. హిందీ ఇంగ్లీష్ వస్తుంది, చూద్దాం. వాళ్ళు ఫోటో దిగుతున్నారు. హ్యాపీగా ఉందా ఇప్పుడు? సంతోషంగా ఉన్నావా? చాలా చాలా సంతోషం. 50 రోజు దాకా ఉంటావా? అయిపోయింది కదా, ఇంకా రేపు ఒక్కరోజే కదా. ఓకే, అయిపోయినాక అయ్యగారిని కలిసి మీ కొడుకు అమ్మాయి 3 అమ్మాయి ఫోన్ చేసింది. నేను 16 వస్తానంటే 16 ప్రార్థనకు రాగానే నన్ను పిలుచుకుపోయేదానికి రావద్దు. నేను సార్ను కలిసిన దాకా రాను. మరి నేను ఇంత దూరం వచ్చిన, ఎందుకు వచ్చిన వాళ్ళని కలవాలి. ఖచ్చితంగా 16 అయినాక 17 నిన్ను కల్పిస్తాం. మెల్లగా పోదు కానీ మెల్లగా రమ్మను. సండేకి మీ కొడుకునైనా బిడ్డనైనా. మంచిది. చదువుతావా? హిందీలో ఒక మాట చదువుతా. అర్థం లేవా? అర్థం లేకుండా చదువుతావా? అర్థాలు ఆడబెట్టాను. అయ్యో, చదువు కనపడతలేదు. అద్దాలు లేవంటమ్మా. ఏడబెట్టిందంట అద్దాలు. సిగ్గు లేదు అందరికి మనకి కదండి. ప్రేయర్కి రమ్మంటే అమ్మ అంటే అయ్యా అంటే మీరే చెప్తారు కదా చాలామంది. జమ్మలమడుగు హాస్టల్లో చదివాను. జమ్మలమడుగు చదువుకున్నావా? మేడం, ఆమె ఒక టీచర్ ఉండేది, హిందీ టీచర్. ఆమె వస్తేటప్పుడు మేము ఆమెను గొనిగా దయ్యం వచ్చా అనేవాళ్ళు. ఆ భాషే నాకు ఇప్పుడు అక్కడికి వచ్చింది. అదే కదా, అప్పుడు తిట్టుకుంటారా ఇప్పుడు? అవునండి మేడం. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఊకే మమ్మీ ప్రేయర్ అంటది, ప్రార్థన అంటది, పని అంటది. వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఆ క్రమం. తర్వాత తెలుస్తుంది ఆ ప్రేమ. ఏడుస్తారు పోయి నాకు ఇంటికి. దొరికినాయమ్మా ఈ అద్దాలు? బ్యాగులో ఉన్నాయంటమ్మా. స్నానం చేసుకుంటున్నాం, అందరు సాయం చేస్తున్నారు. అందరు ఎక్కడండి మీరు గుంపు చాలా ఎక్కువైపోయినారు. అంటే ఇస్తారు కానీ చూసుకుంటేనే అంటాను. ముసలమ్మ ఎందుకు వస్తావు అంటారు. ఉండని, నేను మనిషిని కాదా? నిన్ను ముసలమ్మ ఎందుకు వస్తావంటారా? నీకు ఇవ్వాలి అవకాశం. తోస్తారు, తొక్కుతారు అంటారు. ఎవరు తొక్కుతారు? నన్ను అంతాలు ఉన్నాయమ్మా. మీకు ఇట్లాంటి వాళ్ళే దొరకాల కదా. పక్కన ఊరంటే నడుము నొప్పి అంటారు, కాలు నొప్పి అంటారు, ఏళ్ళు నొప్పి అంటారు. అయ్యో తల్లి, తీ చూడు. చదువు ఒక అక్షరం చదువు, ఒక లైన్ చదువులే. హిందీ బైబిల్ అంట. చదువు, ఏదైనా పర్లేదు చదువు. 3 అచ్చా అనేది వచ్చేస్తుందండి. ఏం కాదమ్మా, పర్వాలేదు. అచ్చా అంటే ఏమైతే నువ్వు కూడా నువ్వు పోయేలోపు నాకు హిందీ నేర్పించిపో. మీరు పెట్టుకుంటే ఉంటాను నేను మీ దగ్గర. ఉండమ్మా నా ఇంట్లో, నేను బంగారంలో చూసుకుంటాను. ఉంటాను. ఏముంది దాంట్లో? ఏదైనా చదువు. అద్దాలు తీసేసినావు తీసేసి యోహాను సువార్త మీరు ఏదో ఒకటి చదవనండి. లేదండి, యోహాను సువార్త 3:16 అన్నారు కదా. ఉండమ్మా, ఇది అడ్డంది నాకు. నువ్వు అద్దం లేకుండా తీస్తున్నావు ఏంటి మరి?
అది కొంచెం మబ్బుగుందండి, చూడలేదు. అద్దాలు పెట్టుకో. నాకు అసలు నాకు ఏది దొరికితే తెప్పి తీసుకొని పరిగెత్తడమే. ఇంకా నేను అది ఇది అని అనుకో. చూడు, ట్రై చేయి. 3:16 ఆగా ఏ తీసేయండి. 3:16 అద్దాలని తుడిసేయాలమ్మా అద్దాలు. హిందీలే, ఇది హిందీ అక్షరాలు కూడా, అంకెలు కూడా హిందీనే. అచ్చా आगा क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता पुत्र नाश न होए परंतु अनंत जीवन पाए. అద్దాలు లేకుండా చదివిందండి, గట్టిగా చప్పట్లు కొట్టాల. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని అంటారే ఆ వాక్యం అన్నమాట. ఎంత మంచిగా చెప్తున్నావు అమ్మా. దేవుడు నిజంగా నిన్ను ఇంత మంచి సాక్షిగా నిలబెట్టాడు. 89 నుంచి చేస్తా ఉన్నానండి మేడం. 89లో దేవుడు నన్ను ఎన్నుకున్నా. చాలా 20 పల్లెలు తిరిగేదాన్ని. అదే బ్లెస్సింగ్ నీకు. ఈ అమ్మకి ఎవరికి అప్పచెప్పాలి? నువ్వే కదా, నీకే అప్పచెప్తున్నా. బ్యాగ్ తీసుకొని వెనక రూమ్లో తీసుకురా. కార్తీక్ రోజు వద్దు ఉండు ఉండు మా, నేను కల్పిస్తాను అమ్మను. ఎటుపోయినాడు కార్తీక్? ఇగో ఇక్కడే నీ వెనకున్నాడు దొంగలాగా. రోజు అడుగుతానండి మేడం, రోజు అడుగుతా. పోయిన ఆదివారం వచ్చాను. అయ్యో, ఇప్పుడు చూడు, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి నన్ను నేను డైరెక్ట్ చేశాడు. వీళ్ళందరూ అందుకే వీళ్ళందరికంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఇంట్లో పోట్లాడి వచ్చినానండి. పోట్లాడి రెండో అమ్మాయి ఫోనే చేయలే నాకు, చేయలేదు. మేరీ సదానంద స్టాఫ్ నర్స్ అన్న, ఇప్పుడు హెడ్ నర్స్ అయింది. ఒక మేరీ అని అమ్మాయి అంటమ్మడి వచ్చేది అనమాట, సేవకురాలి అంటమ్మడి, ప్రొద్దుటూరు నుంచి. ఓకే, నువ్వు నిన్ను ఎవరో తొక్కి చంపుతారు పో అని. దేవుడే నిన్ను ఎత్తుకున్నాడమ్మా. ఆయన చనిపోయిన తర్వాత చాలా ఇదైపోయినాను నేను. మంచి తల్లి, నీకు దేవుడు ఇక్కడ నూతన బలం, నూతన శక్తి ఇస్తాడు. మంచిగా అమ్మని వేరే వాళ్ళ అమ్మలతో పెట్టి అక్కడ వెనక రూమ్లో నా పర్సనల్గా మంచిగా పొద్దున సాయంత్రం మంచి భోజనం పెట్టాలి. తండ్రి, అమ్మని దీవిస్తూ ఈ రాత్రి జరిగినటువంటి గొప్ప ఆరాధన కార్యక్రమం అంతట్లో మా అందరితో మీరుండి రేపు ఉదయకాలం మా అందరిని సిద్ధపరిచి అందరిని ఆశీర్వదించి ఈ విశ్వాసంలో ప్రతి ఒక్కరూ గెలుచుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు నేను దీవించిన కాక తల్లి, నిన్ను నా పర్సనల్ రూమ్లో పెట్టుకుంటా, నీకు మంచి సపరేట్ భోజనం పెడతారు. నువ్వే బ్యాగ్తో సహా బ్యాగ్తో సహా మోసుకొని వెనక్కి తీసుకెళ్ళాలి. నాకు ఫోన్ చేయాలి మీరు, ఈమెకి మంచి భోజనం పెట్టాలి, మంచిగా చూసుకోవాలి. మీదే బాధ్యత. డాడీ అమ్మా ఇంకా నిన్ను చూసాక నేను వాళ్ళతో నాకు పనిలే, నేను ఊక పిలుచుకుంటా. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మంచిది.